నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దోసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే గోపి. సార్, ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే అంటే జగన్ గారు ఓడిపోతారో ఏమో అంటే అక్కడ కడప ప్రజలకు తెలిసింది అనుకుంటా. కడప ప్రజల్లో కడప జిల్లాలోని భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీని అక్కడ ఉన్న లారీలు వస్తుంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా అడ్డుకుంటున్నారంట. అంత తిరుగుబాటు వచ్చింది సార్ జనాల్లో, కడప జిల్లాలో. సో మీ మాటలు. తిరుగుబాటు అంటే గడిచిన 5 ఏళ్లలో ఏదైతే జరిగిందో అది అందరూ చూశారు, చూస్తూనే ఉన్నారు. అంటే తప్ప ఉప్ప న్యాయ అన్యాయాల గురించి మనం మాట్లాడలేదు, బట్ ఇప్పటికీ మీకు అర్థమయ్యే ఉంటుంది. మొన్న పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా చాలా చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి. దాంట్లో పోలీసులకు కూడా తలలు పగిలాయి, చూసాం. ఎవరి వల్ల అంటారు, దేని వల్ల అంటారు కదా? అంటే గడిచిన 4 సంవత్సరాల 10 నెలల్లో ఏం మాట్లాడితే ఏం పేకల మీదకి వస్తుందో, ఏం మాట్లాడితే ఎవరి తల పగులుతుందో, ఏం మాట్లాడితే ఎవరికి ట్రాన్స్ఫర్ అయిపోతుందో, ఏం మాట్లాడితే ఏ పథకాలు కట్ అయిపోతాయో అని భయంకో లేదంటే ఒక రకమైన న్యూనత భావంకో లోనయ్యి అందరూ అలాగ మిన్నకుండిపోయారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. గొడవలు ఒకడొచ్చి మేము ఓడిపోతాను అక్కసితో తట్టుకోలేక బుర్రలు కొడతాడు, ఇంకొకడు వచ్చి ఈవీఎం మెషిన్ వచ్చి బర్రెలు కొడతాడు, ఇంకోటి వచ్చి ఆ ఊరికే ఈవీఎం మెషిన్ ఎత్తుకుని పారిపోతాడు. రకరకాలు జరుగుతున్నాయి కదా. ఇవన్నీ దేనివల్ల అంటారు? ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారు, ఎందుకు బద్దలు కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు, ఎందుకు పోలీసులు కూడా చోద్యం చూస్తున్నారు అనే వార్తలు చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక రకమైన భయభ్రాంతులకి. నేను చాలా సందర్భాలు చెప్పాను, తెలంగాణ సమాజంతో పోలిస్తే ఆంధ్ర సమాజం అంత ఇదిగా ఓపెన్ అవ్వరు. ఓటుతోనే చెప్తాం సంగతి, అప్పుడు చూద్దాంలే, బయటికి మాత్రం ఎందుకులేండి సార్ అంటారు. అంటే సినిమాల్లో మనకు చూపిస్తే మీకు ఎవడైతే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడో, ఎవడైతే ప్రభుత్వాన్ని ఎదిరిస్తాడో, ఎవరైతే అన్యాయాన్ని ఎదిరిస్తాడో వాడిని హీరోలో చూస్తాం. రియల్ లైఫ్లోకి వచ్చేసరికి ఫస్ట్ నీ తల్లిలో నీ భార్య ముందు వెనక్కి లాగుతుంది. వాళ్ళందరికీ లేని మీకెందుకండి అంటుంది. ఒక భయభ్రాంతి. అంటే వాళ్ళకు కూడా భయం, అమ్మో వీడిని ఏం చేస్తారు. సినిమా కాబట్టి హీరో ఒక 100 మంది కూడా కొడేస్తాడు, కొడితే అలా అక్కడ పడతాడు, సుమో అక్కడికి వెళ్ళి ఎగిరి పడుతుంది. అది సినిమా. ఇక్కడ అలా ఎలా అవుతుంది? రియల్ లైఫ్లో ప్రాణాలు పోతాయి. ఆ ప్రాణం మీద ఎన్ని కుటుంబంతో ఆధారపడి ఉంటుంది, ఎన్ని జీవులు ఆధారపడి ఉంటాయి. సో వీటన్నిటిని బేరీజ్ వేసుకొని అలా కామ్గా వెళ్ళిపోతుంటారు. బట్ తెలంగాణలో ఏంటి, ఉద్యమ స్ఫూర్తి ఎక్కువ. అక్కడ ఉద్యమ స్ఫూర్తి వీళ్ళతో పోల్చితే కాస్త తక్కువ నా అభిప్రాయం. ఓకే. సో ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయాయో ఇప్పుడు ప్రస్తుతానికి ఆపద్ధర్మం ఉంది, సో పోలీసులు కూడా న్యూట్రల్గా ఉంటారు, ప్రభుత్వం చెప్పింది వినరు అనే ఉద్దేశమో లేదంటే ఒక్కసారి తెగించారో ఒక్కొక్కటిగా బయటకు పడుతున్నారు. దీంట్లో భాగంగానే కడప పరిధిలో ఉండే సిమెంట్స్ ఏదైతే ఉందో, జనరల్గా ఏ ఫ్యాక్టరీ తీసుకున్నా దుమ్ము ధూళి పొల్యూషన్ అనేది సర్వసాధారణం. చాలా ఫ్యాక్టరీల వల్ల ఇబ్బంది పడినప్పుడు ఏం చేస్తారంటే ఆ ఊరి సర్పంచ్ని ముందు ప్రసన్నం చేసుకుంటారు. తర్వాత అక్కడ ఉండే స్థానికులను ప్రసన్నం చేసుకొని, బాబు మీ ఫ్యాక్టరీ వల్ల మా చెరువు ఇంత ఇదైపోతుంది, మా నదిలోకి అంత కలుషితం అయిపోతుంది, మా సముద్రంలో చేపలు చచ్చిపోతుంటే ముందు చేపలు చనిపోతున్నాయి, అది మీకు పడవలు కొనిస్తాం, మీకు ఇంటి నుంచి ఒక ఉద్యోగాన్ని ఇస్తాం. వాళ్ళ ఇంటి నుంచి ఉద్యోగం ఇచ్చారనుకోండి, ఇంకా యాజిటేషన్ ఎవరు తీసుకురాడు కదా. ఇట్లాంటి తాయిలాలతో ఫ్యాక్టరీస్ అనేవి కొద్దిగా బుజ్జగిస్తుంటాయి. బట్ అది పోను కొన్ని సంవత్సరాలు అయితే అది ప్రమాదకరమే. కానీ ఒకవైపు భృతి, మరోవైపు పొల్యూషన్ తక్కువగా ఉండే, లేదా ఊరికి చివరగానో ఎక్కడో దూరంగా ఉండే చేయాలి. బట్ పెరిగిన జనాభా అలాగే పట్టణాలు విస్తరించడం వల్ల అలా ఫ్యాక్టరీ చుట్టుపక్కలకి వెళ్ళిపోతున్నాయి, పొల్యూషన్ అవుతుంది. సో ఇప్పుడు గడిచిన 5 ఏళ్ళు కాదు, ఇంతకుముందు నుంచి కూడా ఏదో వికాట్ అనే కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ టేక్ ఓవర్ చేసింది. దానికి అప్పట్లో వీళ్ళు 10-15 ఏళ్ళ కిందటే భారతీయ సిమెంట్స్ అమ్మేశారు. బట్ ఈ పేరు మీద నడుస్తుంది. దాన్ని నడిపించేది కూడా మ్యాక్సిమం ఈ కుటుంబానికి, లేదా ఈ కుటుంబానికి అన్యాయులుగా ఉండేవాళ్ళు, ఫేవర్గా ఉండేవాళ్ళే అందులో సుపీరియర్గాను అధికారులుగాను ఉన్నారు, నడిచిపోతుంది అనుకున్నారు. సో ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం మరి ఓడిపోతుందని భావన, లేదంటే వీళ్ళు మళ్ళీ మాకు ఇంకేం చేసేది లేదనే భావన తెలియదు, కానీ ఒక్కసారిగా అందరూ పిడికిలి బిగించి రోడ్డు మీదకి వస్తున్నారు. అంటే సొంత జిల్లా కడపలోనే ఆ పరిస్థితి ఉంటే మిగతా దగ్గర పరిస్థితి ఎలాగ ఉంటుందో ఊహించుకోవచ్చు, అంతే కదా. దీన్ని ఒక్కటి బేరీజ్ వేసుకొని మిగతా ఈ సర్వేలన్నీ కూడా మనం మాట్లాడుకోవచ్చేమో బహుశా. సో అట్లాగా మీరు అన్నట్టు మేబీ ఇంకా ప్రస్తుతానికి ఆపద్ధర్మ ప్రభుత్వం కాబట్టి ఏం చేయలేరని ఉద్దేశము, లేదంటే ఇన్ని రోజులుగా అణిచిపెట్టుకున్న ఆగ్రహవేశాలు ఒక్కసారిగా లేదురా మనం ఏదో చేయకపోతే మన
కొన్నాళ్ళకి మన ఊరు ఎక్కడ కనబడదు, మన ఊరు ఉండేదని చరిత్రలో చెప్పుకోవాలి, ప్రజలు మనం కూడా పెట్టిబేడ సర్దుకొని పక్క ఊర్లకు వేరే ఊర్లకు వెళ్ళిపోవాలి, ఇలాగా జరిగితే మన ఊర్లు మన ఇల్లు మన పొలం పుట్ర అన్ని మర్చిపోవాలి ఉద్దేశం. మొత్తానికి అందరూ ట్రాన్స్పోర్ట్ అవుతున్న లారీలను కూడా ఆపి ఇష్యూ చేస్తున్నారంట. మేబీ దీన్ని కొన్ని మీడియాలు దాచిపెడుతున్నాయి, కొన్ని మీడియాలు బయటికి తీసుకొస్తున్నాయి. ఏదైనా 4 తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం. అంటే చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడే ఇలా విజృంభించారంటే రేపు 4 తర్వాత ఇంకాస్త విజృంభించి ఫ్యాక్టరీని ఏం చేస్తారేమో, ప్రజల ఆగ్రహవేశాలకి ఫ్యాక్టరీని లాక్డౌన్ చేపిస్తారా, లేదా ఫ్యాక్టరీని ముగిస్తారా, లేదంటే ఇంకేమైనా తిరుగుబాటు చేస్తారా అనేటు కూడా రకరకాల వార్తలు వినిపిస్తాయి చుట్టుపక్కల ప్రాంతాలు. ఏదైనా అంటే వాళ్ళ స్థానిక సమస్య. ఇప్పుడు నిన్న ఎప్పుడో ఒక ఐఏఎస్ అకాడమీ ఆవిడ పేరు బాలలత గారు, ఆవిడ రోజు ఒక షార్ట్ లాగా ఒక టెక్స్ట్ చెప్తుంటారు. ఆవిడ కూడా చెప్పారు, ఒరిస్సాలో ఒక తెగ, షెడ్యూల్డ్ ట్రైబ్స్ చెందిన తెగ అక్కడ ఫ్యాక్టరీ పెడతామంటే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. అటువంటి వాళ్ళు చాలా సీరియస్గా ఆ కొండని ఆనుకొని మాకు జీవితాలు ఆధారపడి ఉన్నాయని చెప్పి ఆ ఫ్యాక్టరీని దరిదాపులు కూడా రాకుండా ఫైట్ చేశారండి. ఫ్యాక్టరీ రాకుండా చేసుకున్నారు ఒక యూనియన్గా. అంటే అక్కడ స్థానికంగా ఉండే విలేజ్ కమిటీ ఏదైతే ఉందో, సర్పంచ్ కానీ లేదా విలేజ్ కమిటీ ఆమోదం పొందితే కానీ ఫ్యాక్టరీ పెట్టడానికి వీల్లేదు. ఆ కమిటీ ఎన్ని తరాలు ఎంతమంది వాళ్ళకు అడ్డొచ్చిన వాళ్ళు చంపేసినా కూడా భయపడకుండా అలాగే ఉండి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు అనుకూలంగా ఆ పర్యావరణం నాశనం అవ్వకుండా ఫ్యాక్టరీ రాకుండా చేసుకున్నారట. అంటే అలాగా చరిత్రలు నిలిచిపోతారు. బట్ ఇక్కడ ఈ స్థానికంగా ఉండేవాళ్ళు కాబట్టి కొంతమంది గొర్రెలు, కొంతమంది ఎదవలు ఉంటారు, అమ్ముడుపోయేవాళ్ళు. వాళ్ళు ఏముందిరా బాబు, చాలా సినిమాల్లో కూడా చూస్తున్నాం కదా, అని నీకు ఒక 200 కోట్లు ఇస్తామంటే ఊరేమైపోయినా పర్వాలేదు, ఏముంది వీడు ఇంకో ఊర్లు సెటిల్ అయిపోతాను, వీళ్ళు పోతే పోనీలే అనుకునేవాళ్ళు. ఆ మధ్యన ఏదో మార్టిన్ లూథర్ కింగ్ అనే సినిమా చూశారు, అదంతే కదా. అది ఓటు గురించి ప్రాధాన్యత. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు కూడా ఎందుకు సర్పంచ్ అవ్వాలనుకుంటాడు, సర్పంచ్ అనేవాడు సంతకం పెడితే ఆడు 200 కోట్లు ఇస్తామంటాడు, అక్కడ ఈ ఊరు ప్రజలంతా ఖాళీ చేసి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టుకుంటామని. మళ్ళీ అక్కడ ఫ్యాక్టరీ గురించే. అంతకుముందు రవితేజ గారి సినిమా ఏదో వచ్చింది వీడే అని, అది కూడా అంతే, ఒక ఫ్యాక్టరీలో దాని యొక్క కలుషితం అంతా కూడా అందులోకి చేరిపోతుందని. ఈవెన్ అదేంటి శ్రీమంతుడు కాన్సెప్ట్ అదే కదా, ఫ్యాక్టరీయే. మహేష్ బాబు గారు శ్రీమంతుడు కూడా లిక్కర్ బీర్ ఫ్యాక్టరీ ఏదో పెట్టారు, దాన్ని కలుషితం అయిపోయి అక్కడ ప్రజలు చనిపోవడం. నాకొద్దు, మీరు పంపించేది ఎక్కడి నుంచి వెళ్ళిపోండి, ఈ ప్రజలు నేను దత్తత తీసుకున్నాను అని చెప్తారు. అంటే ప్రతీది కూడా ఇట్లాంటి దాన్ని ఏమంటారు, పారిశ్రామికవేత్తలకు సంబంధించి సామాన్యులకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి, చాలా జరిగాయి, దారుణాలు జరిగాయి. వాటన్నిటి మీద కూడా చాలా సినిమాలు డాక్యుమెంటరీలు వచ్చాయి. కానీ ఇప్పుడు మనం ఇది లైవ్లో చూస్తున్నాం. ఇట్లాంటివి కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. నాకు తెలిసి ఉత్తరాంధ్రాలో కూడా ఒక ఊరిలో ఇట్లాగే జరిగితే ఆ ఊరు ప్రజలు కలుషితం అంతా సముద్రంలో కలిపేస్తున్నారు, చేపలు చచ్చిపోతున్నాయి, మాకు ఆధారం పోతుంది, చేపలు వేటకెళ్తే చేపలు ఉండట్లేదు అంటే వాళ్ళందరూ బుజ్జగించి ఇంటికొకరిని ఉద్యోగం ఇప్పించి వాళ్ళకి ఇంటికొకటి బోటు, చెక్క బోట్లు తయారు చేసి ఇప్పించి ఇట్లా ఏవో చేస్తున్నారు. అప్పుడు అది సరిపోతున్న తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఒక్క చేప దొరకదు, అప్పుడు ఎలా బతుకుతారు? వీడ మెల్లమెల్లగా ఒకటినే పెట్టి వాడి నెక్స్ట్ జనరేషన్కి ఉద్యోగం ఇవ్వడు ఇంకా. అప్పుడు సో మారాల్సింది ప్రజలు కూడా ఉంది, నాయకులు కూడా ఈ ప్రజలు బట్టి వాళ్ళు తయారవుతున్నారు. పారిశ్రామికవేత్తలు కూడా వీళ్ళు బట్టి ఏముందిరా, బిస్కెట్ వేస్తే వాడే చేస్తాడు లేరా అనే తలంపులో చేయించుకుంటున్నారు. సో చూద్దాం 4 తర్వాత ఇంకా గ్రామస్తులు ఏ స్థాయిలో తిరగబడతారో, ఎటువంటి వార్తలు వినాల్సి వస్తుందో లెట్ వి సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.